పాలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది రైస్‌లోకి, రోటీలోకి, చపాతీలోకి సూపర్‌గా ఉంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మరి అటువంటి రెసిపీని మీకు చూపిస్తున్నాను ఈరోజు. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇది 2 సార్లు క్లీన్ చేసే అయితే తీసుకున్నాను. చికెన్ అయితే ఇందులో 2 లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నా. అందులోనే 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల చెక్క, అందులోని ఒక 6 లామ్ మొగ్గలండి. అలాగే ఒక చిన్న స్టార్ పువ్వు సగం మాత్రమే వేస్తున్నాను. అందులోని ఒక 4 యాలకులు వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా స్లైసెస్ కింద అయితే తీసుకున్నాను. ఒక 7 పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసి తీసుకున్నాను. 3 పెద్ద పెద్ద టమాటాలను అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయల్ని స్లైసెస్‌ని వేసేసుకుని అందులో 7 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది ఈ రెసిపీ. పెద్ద హడావిడి ఏమీ లేదు. ఎవరైనా చేసేయచ్చు, బిగినర్స్ కూడా. చికెను ఎలా చేసినా కూడా టేస్టీగానే ఉంటుంది. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అన్న టైంలోనే ఒక గుప్పెడు కరివేపాకునైతే యాడ్ చేసుకుందాం. కరివేపాకు జుట్టుకు చాలా మంచిదంటారు కదా! అప్పుడప్పుడు ఇలా కనిపించకుండా కరివేపాకును యాడ్ చేయడం వల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది. మనం తినడం వల్ల టేస్ట్ బావుంటుంది. చూడండి, ఇలా కరివేపాకు వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత అందులోని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా చికెన్ వేసేసిన తర్వాత త్వరగా మగ్గడానికి రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. లేదా మీకు రుచికి సరిపడగా కారాన్నయితే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది ఈ రెసిపీ. రైస్‌లోకి, రోటీలోకి క్షణాల్లోనే మనం చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతం, అమోఘం అనాల్సిందే. అంత బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే గనక ఇలా ఉంది. అందులోని 3 పెద్ద పెద్ద టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. వేసేసి మరొక్కసారి కలుపుకుందాం. టమాటా వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటుంది. అలా అని ఎక్కువ వేసేస్తే అంత టేస్టీగా ఉండదు. అందుకు ఒక 3 టమాటాలయితే కరెక్ట్‌గా సరిపోతాయి. బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, టమాటా సాఫ్ట్‌గా అయ్యింది. అలాగే చికెన్‌లోంచి వాటర్ కూడా బయటకొచ్చేసినాయి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోని ఒక స్పూను ధనియాల పొడి, మరొక స్పూను గరం మసాలా అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మరొక్క 2 నిమిషాలు మూత పెట్టేసి అయితే మగ్గనిద్దాం. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంది. బాగా కుక్ అయిపోయింది చికెన్ అయితే. మనం ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. కానీ చక్కటి చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే మనకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోని ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా ఈజీగా గ్రేవీ కన్సిస్టెన్సీతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సింపుల్‌గా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.